ఎంతమంది నిజంగా తండ్రి పట్ల ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారు? ఆ తండ్రిని ప్రేమిస్తే క్షమిస్తారు, ఆ తండ్రిని ప్రేమిస్తే సమాధానం కలిగి ఉంటారు. వద్దర్రా, గొడవలు ఆడుకోకుండా, మనమంతా దేవుని పిల్లలం కదా, ఒకరినొకరు క్షమించుకుందాం అంటే, ఏమండి, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఎన్నో కాలేజీలు ఉన్నాయండి, ఎన్నో రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయండి. రీసెర్చ్ సెంటర్లు మొదలుకొని కళాశాల వరకు అన్ని గొడవలు. ఎన్ని మాటలు చెబుతున్నా, ఎన్నిసార్లు చెబుతున్నా మారలేని పాషాణం మన హృదయం. క్షమించండి. నిజంగా యేసు రక్తం పాట, యేసు నేర్పించిన రక్తంలోని పాఠం ఏంటంటే క్షమా. ఏమండి, ఈ పాట చూసిన తర్వాత కూడా ఇంకా మీలో కోపాలు, ద్వేషాలుంటే ఇక ప్రపంచంలో మిమ్మల్ని ఎవ్వడూ మార్చలేడండి. పాట చూసిన తర్వాత మీ గుండెలు కరిగిపోవాలి. ఆ పాట చూసిన తర్వాత మీ శత్రువులు మీరు క్షమించాలి. శత్రువులనే క్షమించమని చెప్పిన తండ్రితో మీ తోటి సహోదరుని మీరు క్షమించలేదు.